కాదు, బల్దియాలో 8 రోజులు కంటిన్యూగా సమ్మె చేశాం. ఆ రోజు ఎవరైతే అప్పటి 2009లో ఎవరైతే కృష్ణబాబు కమిషనర్ గా ఉండేనో ఆ కృష్ణబాబు గారు 10,000 మందికి ఇళ్ల, ఇందాక విఠలన్న చెప్పినట్టు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామంటున్నాడు. ఇప్పుడు కొత్తగా రేవంత్ రెడ్డి సర్కారు కొన్ని ప్లాన్లు వేస్తా ఉన్నది. ఆ ప్లాన్ ప్రకారం ఏంటంటే రాబోయే 4 ఏళ్లలో ఒక నియోజకవర్గానికి 16,000 ఇందిరమ్మ ఇల్లు ఇస్తారట. 16,000. అట్లాంటి 4 ఏళ్లలో మన హైదరాబాద్ లో 3,60,000 ఇళ్లు వస్తాయి. నేనేమంటున్నా అంటే ఆ 3,60,000 ఇళ్లలో మన 26,000 ఇళ్లు మనం జిహెచ్ఎంసీ కార్మికులకే మొదటి ఇవ్వాలి. సాధించుకునేదాకా మనం వెనక్కి పోవాల్సిన పని లేదు. అందుకే ఈ రోజు సమ్మెలో పాల్గొనడమే కాదు, రాబోయే రోజుల్లో 26,000 మేము ఇక్కడ జిహెచ్ఎంసీ సాక్షిగా చెప్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో మనకి తెలంగాణకు వచ్చే పెద్ద పండుగ దసరా ఏదైతే ఉంటుందో ఆ దసరాలోనూ 26,000 చేతులు సాధించుకునేదాకా మన పోరాటాన్ని కొనసాగిస్తాం. ఆ రకంగా ఇందిరమ్మ ఇళ్లు, అదేవిధంగా కొన్ని డబుల్ బెడ్రూమ్ ఉన్నాయి, అవి కానీ ఐడి కార్డులు కానీ సమాన పనికి సమాన వేతనం కానీ ఇవన్నీ సాధించుకొని మనం ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. అందరికీ హెల్త్ కార్డులు ఇస్తామంటున్నాడు, ఆరోగ్య కార్డులు ఇస్తామంటున్నాడు. మనకు కూడా హెల్త్ కార్డు ఇవ్వాలి. మన కుటుంబానికి, ప్రతి కుటుంబానికి ఆరోగ్య కార్డు ఇవ్వాలి. అప్పుడే నువ్వు ఉస్మానియాకే కాదు, అపోలోకి వెళ్ళాలనుకున్నా, యశోదకి వెళ్ళాలనుకున్నా వైద్యం మనకి ఉచితంగా ప్రభుత్వం తరఫున వస్తుంది. ఇవన్నీ సాధిస్తామా లేదా? సాధిద్దాం. జిహెచ్ఎంసీ కార్మికులకు సాధించేదాకా పోరాడతాం. 26,000 చేతి మన రాష్ట్ర ప్రధానమంత్రి వచ్చారు. 500, 600, 1000 మంది పెట్టాం. అన్ని ప్రయత్నాలు చేయడంలో తర్వాత ఎవరెక్కడ కలుసుకున్నా కానీ అందరినీ కలుపు రావాలని ఇప్పటికీ చాలా ప్రయత్నం చేశాం. ఇప్పటికీ దాదాపు ₹1,00,000 ఖర్చు అయింది. కాబట్టి ఇక్కడున్న నాయకులు కానీ, ఇక్కడున్న సీనియర్లు కానీ, ఏం కానీ ఏది ఉత్తగా వస్తుందైనా మీకు పెద్ద లాభం రావాలంటే కష్టాలు. మరి తర్వాత మీరన్నారు ఏమని, సార్ మీరు ముందు చేస్తే గత ప్రభుత్వం కొనుగోలు చేసిందని. నేను ఈరోజు చెప్తాం, ఎవరైతే ఈరోజు మొత్తం ఏజెన్సీలో బంధు పెట్టి అందులో ఉన్నారో వీళ్ళందరూ ఏ ఒక్కరూ బయట కాకుండా బాధ్యతగానే పనిలో చెప్తారు. ఆ రకంగా మన అలాగే ఏదో మన సామర్థ్యం చాలా ఉత్తరంగా ఉంది. అబ్బా మాకేమో ఇష్టం ఉంటుంది వానవాటి కదా, మేము మందాపి మాట్లాడినా కాదు, మందాపి